ఎట్లా ఉంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి? జూబ్లీహిల్స్ లో ఎలా ఉంది పరిస్థితి ఇప్పుడు? జూబ్లీహిల్స్ లో పరిస్థితి నామినేషన్ రోజు కూడా నేను రావడం జరిగింది ఇక్కడికి. నామినేషన్ రోజు కూడా వస్తే ఇక్కడికి భారీ ర్యాలీతో అన్నకు బడుగు బలహీన వర్గాలు అన్నేంట ఉండి అన్నే కావాలని ప్రతి ఇంటికి పోయినా కూడా ఎవ్వరు కూడా అన్ననే కావాలి అన్ననే కావాలని చెప్పి అన్న చేసిన అభివృద్ధి, అన్న విద్య వైద్యం మీద ఎన్నో సహాయ సహకారాలు చేశారు పేద కుటుంబంలో. కాబట్టి ఈ రోజు అన్న ఖచ్చితంగా భారీ మెజారిటీతో 1,00,000 వరకు కూడా మెజారిటీతో గెలుస్తాడు. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ కి సంబంధించి మాగంటి గోపీనాథ్ చనిపోయారు కదా, వాళ్ళ భార్య ఇప్పుడు కంటెస్ట్ చేస్తా ఉంది. సో ఆమె మీద కొంతవరకైనా సానుభూతి కనబరుస్తారంటారా జూబ్లీహిల్స్ జనాలు? ఎట్లా కనబడతా ఉంది అంటే బీఆర్ఎస్ కు తాను వాళ్ళ భర్త గారికి గోపీనాథ్ గారికి 10 నుంచి 12 సంవత్సరాలు సమయం ఇచ్చారు. ఇచ్చిన ఈ రోజు చాలా వరకు పేద ప్రజలు ఏం చేస్తున్నారంటే ఇచ్చిన కూడా అభివృద్ధి జరగలేదు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ. జరగకపోవడం వల్ల ఏంటంటే ఈ రోజు తాను ఒక మహిళ గెలిచినా కూడా ఏం చేయగలుగుతుంది. నవీన్ యాదవ్ గారు ఒక యంగ్ డైనమిక్ లీడరు, భవిష్యత్తు ఉన్న వ్యక్తి. ఇంకోటి ఏంటంటే ముఖ్యమంత్రి వర్యులు నవీన్ యాదవ్ గెలిస్తే కూడా ఖచ్చితంగా మంత్రి పదవి ఇస్తా అని చెప్తున్నాడు. ఖచ్చితంగా మంత్రి పదవి కూడా వస్తుంది. యాదవ్ కమ్యూనిటీలో కూడా మంత్రి పదవి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో లేదు. ఖచ్చితంగా నవీన్ యాదవ్ గెలిస్తే ఒక మంత్రి పదవి వచ్చేటువంటి వ్యక్తిని దూరం చేసుకోవాలని చెప్పి జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ ఓటర్లు ఆసక్తిగా ఎదురుస్తున్నారు. ఎట్లా ఉందన్న ఏదైతే కాంగ్రెస్ ఇప్పుడు ఈ కాంగ్రెస్ హయాంలో జూబ్లీహిల్స్ ఎలా ఉంటుంది, అసలు ఎలా ఉంది ఇప్పుడు? జూబ్లీహిల్స్ లో కాన్స్టిట్యున్సీ వ్యాప్తంగా చూస్తే కాంగ్రెస్ లో గతంలో ఉన్నటువంటి పీజేఆర్ గారు కాంగ్రెస్ కంచుకోట, అదే కంచుకోట పీజేఆర్ గారు వచ్చారని చెప్పి ఈ రోజు నవీన్ అన్నలు ఏ ఇంటికి ఆశ్రయిస్తున్నారు. కాబట్టి ఏదైతే పీజేఆర్ గారికి వచ్చిందో మెజార్టీ ఈ రోజు అదే మెజార్టీ క్రాస్ చేయబోతారు నవీన్ అన్న. కాబట్టి జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కన్నా ముందు కాంగ్రెస్ కంచుకోట, ఆ కంచుకోటలో ఈ రోజు కాంగ్రెస్ జెండా నవీన్ యాదవ్ గారు ఎగరేస్తారని కోరుతున్నాం. దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందంట? రేవంత్ రెడ్డి గారి పరిపాలన చాలా బాగుంది. ఈ రోజు ఈ కాన్స్టిట్యున్సీ కూడా అభివృద్ధి సంక్షేమం దాదాపు ఒక 15 కోట్లు కూడా మొన్నే శంకుస్థాపన జరిగింది. 150 కోట్లు కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. మళ్ళీ కూడా ఈ యొక్క కాన్స్టిట్యున్సీలో నవీన్ యాదవ్ గారు గెలిస్తే ఒక గౌరవ ముఖ్యమంత్రి వర్యులు దగ్గరుండి పనులు తీసుకొచ్చి ఈ యొక్క కాన్స్టిట్యున్సీని అభివృద్ధి చేస్తానని చెప్పి గట్టిగా ఓటర్స్ కు చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా చేస్తానని చెప్పి మేము కూడా నమ్ముతాం. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అందుతున్నాయా మీకు? అండ్ అంటే సన్న బియ్యం కావచ్చు, ఆర్టీసీ బస్ కావచ్చు, 200 యూనిట్ల కరెంట్ కావచ్చు, ఇవన్నీ అందుతున్నాయా? ఖచ్చితంగా అందుతున్నాయి సార్. నేను ఒక రేషన్ కార్డు మీద మాట్లాడతా ఒక 2 నిమిషాలు. గత 10 నుంచి 12 సంవత్సరాలు సార్ రేషన్ కార్డు మీద చూస్తే ఈరోజు ఏ ఒక్క కుటుంబానికి పెళ్ళి అయినా కూడా వాళ్ళ పిల్లలు ఎంట్రీ చేసుకోకుండా, సైట్ లేకుండా పేద కుటుంబాలకు మాత్రమే రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ అంతది. అలాంటి పేద కుటుంబాలను కేసీఆర్ గారు గాల్లో వదిలేశారు. ఈ రోజు ఏ ఇంటికి పోయినా కూడా ఆన్లైన్లో ₹1 తీసుకోకుండా గ్రామం నుంచి అలా మన రాజధాని వరకు కూడా ఏ ₹1 తీసుకోకుండా రేషన్ కార్డు సైటు ఓపెన్ చేసి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం 3 నుంచి 6 నెలల్లో ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు అందిన లక్ష్యంతో ఈ ప్రభుత్వం చేస్తుంది. 10-12 సంవత్సరాలు ఈ పేద ప్రజలు కేసీఆర్ గుర్తుండిపోయలేరు. రేషన్ అందక చాలా కుటుంబాలు మా దగ్గర కూడా వస్తే మేము చాలా వరకు బాధపడి ఎక్కడ కూడా సైట్ లేకపోతే పేద ప్రజలు నిలిపోయి అవంతరాలకు గురైండ్రు. ఈరోజు సన్నబియ్యం తీసుకున్నా, ఉచిత కరెంట్ తీసుకున్నా, పిలి బస్ తీసుకున్నా, రకరకాల పథకాల మీద కాంగ్రెస్ పార్టీ చాలా వరకు పేదలకు మంచి చేసిందని చెప్పి నేను కోరుతున్నా. ఏదైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి బీజేపీ పరిస్థితి ఏంటి? అసలు బీజేపీకి ఓట్లు పడే అవకాశం కనబడతా ఉందా? అసలు ఓట్లు పడతాయా బీజేపీకి? ఇక్కడ బీజేపీకి మన తెలంగాణ అనేది ఓటు బ్యాంకు లేదు, ఓట్లు పడవు. ఎందుకంటే మన పెద్దలు గౌరవనీయులు మా అన్న ఎల్ఎన్ యాదవ్ అన్నట్టు యాక్చువల్గా ఏంటంటే బీజేపీ అనేది ఒక హిందూ అని చెప్పి ముందుకెళ్తుంది. హిందువులకు ఏ ఒక్క పదవి ఇవ్వకుండా ఏదో ఒక పదవులు ఇవ్వకుండా కూడా పార్టీని ప్రమోట్ చేసుకుంటూ వాళ్ళు వెళ్తుండ్రు. కానీ ఏదో ఒక ఎక్కడ చూసినా కూడా ఈరోజు అగ్ర కులాలకు మాత్రమే పదవులు ఇవ్వడం జరిగింది బీజేపీ. కానీ కింద ఉన్నటువంటి గ్రౌండ్ వర్క్ కష్టపడి పార్టీ కార్యకర్తలకు కూడా ఒక మామూలు కార్యకర్తలు కూడా ఒక పదవి ఇవ్వడం లేదు. కాబట్టి నేను ఏమంటున్నా అంటే వీళ్ళంతా బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళంతా ఒప్పందంతో ముందుకు వెళ్తుండ్రు. ప్రజలు అన్ని గమనిస్తుండ్రు. సోషల్ మీడియా యాక్టివ్ ఉంది, చాలా తెలివి ఉంది. ఖచ్చితం కాబట్టి నవీన్ అన్న భారీ మెజార్టీతో గెలుస్తారని చెప్పి మరొకసారి నేను కోరుతున్నా. ఏదైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఉన్నారో ఆయన ఒక రౌడీ షీటరు అని చెప్పేసి బీఆర్ఎస్ ఆరోపణ చేస్తారు. ఇటు కేటీఆర్ కానీ ఇటు హరీష్ రావు కానీ వాళ్ళ ఆరోపణ చేస్తున్నారు. ఎట్లా చూస్తారు దాన్ని? వాళ్ళు ఏదైతే కేటీఆర్ గారు కేసీఆర్ గారు రౌడీ షీటర్ గా అనేది అంటున్నారో వాళ్ళకి ఏంటంటే ప్రత్యేక మార్గం వేరే దారి లేదు. ఎందుకంటే సానుభూతి పెరిగిపోయి యువకుడు కాబట్టి వ్యక్తి మీద ఏ రకంగా వీళ్ళు సృష్టిస్తున్నటువంటి రూమరే నవీన్ యాదవ్ గారు రూమర్ సృష్టించి వీళ్ళు ఒక ఓట్ బ్యాంక్ గా వాడుకుంటున్నారు. కానీ నిజంగా అయితే ఒక విద్యావంతుడు పేదలకు నేను చాలా వరకు చూస్తున్న ఈ కాన్ఫరెన్స్ లో పేదలకు చాలా వరకు స్కాలర్షిప్లు ఇవ్వడం కానీ పిల్లలకి ఏమైనా ఉన్నటువంటి వాళ్ళకు ఫీజు లేకపోతే కూడా అన్న స్కూల్లో పోయి ఫీజులు కట్టడం ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ అన్న కూడా ఎక్కడ రౌడ్ షీటర్ చేసినటువంటి ఎక్కడ కూడా మార్గాలు లేదు. ప్రత్యేక మార్గంతో వాళ్ళు ఆపోజిషన్ పార్టీ ప్రతిపక్షం ప్రత్యేక మార్గం ఎన్నుకోలేక
అన్న మీద ఓటు బ్యాంకును వాళ్ళు మలుచుకోలేని పరిస్థితిలో అన్నను రౌడ్ షీట్గా గుర్తిస్తున్నారు. Subscribe us and press the bell icon for more interesting updates.